హాయ్ అండి, అందరికీ నమస్కారం. తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి గురించి గొప్ప తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ఆత్మలింగాన్ని వరంగా పొందాడు. దానిని ఆ అసురుడు తన కంఠంలందు ధరించి అజేయ పరాక్రమవంతుడై దేవతలను, మునులను, సకల సృష్టిని చిత్రహింసలు పెడుతున్నాడండి. ఆ రాక్షసుడి యొక్క బాధలు భరించలేక బ్రహ్మదేవుడు సలహాపై శివపార్వతుల కుమారుడైన కుమారస్వామిని శరణు వేడారండి. ఆ దేవతలకు అభయమిచ్చిన ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆ అసురునిపై యుద్ధం చేసి ఆ అసురుని కంఠసేమునందు వేలాడుతున్న ఆత్మలింగాన్ని తన బాణంతో భేదించాడండి. అప్పుడు ఆ ఆత్మలింగము 5 ముక్కలుగా 5 చోట్ల ఈ భూమిపై పడిందండి. ఆ 5 ప్రదేశాలే ఈ పంచారామాలుగా ప్రసిద్ధికెక్కాయండి. దానికి గుర్తుగా ఈ 5 క్షేత్రాల్లో ఉన్న శివలింగాలు ఒకే పదార్థంతో చేసినట్లు ఉంటాయండి. దానిని మనం గమనించవచ్చండి.